శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అన్న హాయ్ తిరుపతి గారు, హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, బట్ మీరు యాక్టర్ అని ఎవరికి చెప్పుకోక్కర్లేదు అన్న. బేసిక్గా మీరు ఇందా స్టేజ్ మీద అన్నిసార్లు చెప్తున్నారు, కానీ చూడంగానే యాక్టర్ అని అర్థమైపోద్ది అన్న. అదే అండ్ కోర్స్ అంటే మనకి ఒక లార్జర్ ఆడియన్స్ కౌంట్ ఒకటి ఉంటుంది, అందరికీ తెలియడం కొందరికి తెలియడం. నేను రామచంద్రపురం, అనంతపురం, పక్క స్టేటు, ఈ స్టేటు అందరికి తెలిసిన రోజు చెప్తాను. నేను అందరికీ తెలుసాను, అప్పటి వరకు కొందరికి తెలుసు అని చెప్తా. ఓకే, అంటే పరేషాన్లో ఐసాక్ లాంటి క్యారెక్టర్ కానీ, మసుదా కానీ, రీసెంట్గా ది ప్రీ వెడ్డింగ్ షో, మీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే ఒక పల్లెటూరులో ఉన్న ఒక నార్మల్ ఒక కామన్ మ్యాన్ లాగా. బట్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ స్టోరీలో యాక్షన్ చూసుకుంటారా, రొమాన్సా ఆర్ కామెడీయా, ఏమైనా డ్రామా టైప్, ఫ్యామిలీ డ్రామా ఇట్లాంటి ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా? స్టోరీ వినగానే ఫస్ట్ హుక్ పాయింట్ ఏది సెలెక్ట్ చేసుకుంటారు మీ క్యారెక్టరైజేషన్? ఓన్లీ కథ అండి. కథ వింటున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది, మధ్యలో బోర్ కొడుతుందా, డైవర్ట్ అవుతున్నానా, సో ఎంత ఎంజాయ్ చేస్తున్నాను, అది ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్, అది డ్రామా అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, నచ్చుతుందా లేదా, ఓకే ఫస్ట్ స్టోరీ దెన్ రోల్, ఇవి బాగున్నాయా లేదా చూసుకొని చేస్తాను. ఓకే, అంటే ప్రతి క్యారెక్టర్లో అన్న నార్మల్గా క్యారెక్టర్ మిమ్మల్ని ఎంచుకుంటుందా, మీరు దాన్ని ఎంచుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. నార్మల్గా కథ మిమ్మల్ని ఎంచుకుంటుందా లేదా మీరు కథను ఎంచుకుంటారు? ఏ క్యారెక్టర్ చేసినా సరే ఆ క్యారెక్టర్లో లీనమైపోతారు. ఆల్రెడీ వీరప్రతాప్ అనే క్యారెక్టర్ ఒకటి ఉంది మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ మల్లేశంలో. అండ్ ప్రెసెంట్ మళ్ళీ పాపం, అంటే సినిమా చూసిన తర్వాత పాపం ప్రతాప్ అంటారా, పాపం తిరువీర్ అంటారా అనేది? లేదు, పాపం ప్రతాపే. ఓకే, అంటే తిరువీర్ మీద ఇందాక నేను చెప్పాను కదా, నాకు ఇది ఇప్పుడున్న నెక్స్ట్ రిలీజెస్లో ఇది ఫస్ట్ రిలీజ్ అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఫిల్మ్. అంటే అంత బాగా వచ్చింది, పేపర్ మీద నుంచి స్క్రీన్ మీదకి అంతే బాగా వచ్చింది, నేను అంతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఫస్ట్ టైం నేను కొంచెం ఆ న్యాచురల్ సటిల్ యాక్టింగ్ నుంచి కొంచెం కమర్షియల్ వైపు వచ్చాను కాబట్టి నేను ఈగర్లీ వెయిటింగ్ చూడడానికి స్క్రీన్ మీద. అంటే కొన్ని సినిమాలకి ఇప్పుడు వచ్చే సినిమాలు ఓటీటీ వైజ్ కానీ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయట్లా. పర్టికులర్గా మీరు బాగా హిట్ అవుద్ది అనుకున్న సినిమా కానీ కమర్షియల్ వేలో ఏదైనా సక్సెస్ కాంది ఏదైనా ఉందా మీకు? కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు అనలేదు, కానీ ఊహించినంత అవ్వలేదు అనడానికైతే అండ్ పరేషాన్ ప్రీ వెడ్డింగ్ రెండు ఎక్కువ అంటే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చిన ఫీడ్బ్యాక్, మాకు వచ్చిన బిఫోర్ రిలీజ్ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల అది ఇంకా బాగా చేస్తాయి అనుకున్నాను. కొంతవరకు అది డిసప్పాయింట్ అయ్యాను. సైన్ అనేది ఒకటి ఆహాలో చేశారు సినిమాని, బట్ అట్లాంటి ఓటీటీ నెక్స్ట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లాంటి క్యారెక్టరైజేషన్లు కానీ? నేను ఇప్పుడు గువల్ చెరువు ఘాట్ అని అమెజాన్ ప్రైమ్కి ఒకటి చేస్తున్నాను నెక్స్ట్ మంత్ నుంచి. మన భరత్కమ్మ గారు డైరెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ షూట్ స్టార్ట్. టైటిల్ పేరే గువల్ చెరువు ఘాట్. సో అది ఉంది నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మళ్ళీ పరేషాన్ 2 కానీ మసుదా 2 కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రెండు కూడా నాకు ఇష్టమే రెండు కూడా. ఇంకా ఎవరు వస్తే వాళ్ళతో మన అంటే వాళ్ళు చేస్తే మనం అడగలం, కానీ మనం వెళ్ళిన చేయాలని అడగలేం కదా. మసుదాలో భయపెట్టారు, దీంట్లో సమోసా తింటావా శిరీష అనేది అన్నారు. శిరీష మళ్ళీ కలిసారా? లేదండి, ఎవరి లైఫ్లతో బిజీ అయిపోయాం. ఆవిడ పుష్ప 2 తర్వాత ఆవిడ బిజీ అయిపోయింది అండ్ నేను కంటిన్యూస్లీ ఎప్పుడో ఒకసారి ఫోన్ హాయ్ హలో తప్ప బిజీ. పాపం ప్రతాప్ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? పాపం ప్రతాప్, మీరు మీ హోల్ ఫ్యామిలీని తీసుకొని పిల్లలతో సహా పెద్దవాళ్ళతో అందరూ వెళ్ళిపోయి ఏమాత్రం ఇబ్బంది పడని సీన్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు కంప్లీట్గా కూర్చొని నవ్వుకుంటారు, ఏడుస్తారు, గుర్తు చేసుకుంటారు, తలుచుకుంటారు, మళ్ళీ రిపీటెడ్గా ఇంటికి వచ్చి డిస్కస్ చేస్తారు, మళ్ళీ సినిమాకి వెళ్తారు. అంత బాగా తీశారు సినిమా. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒక ఇంటర్వ్యూ